Hi friends, welcome to my YouTube channel. 10th problem. The following are the extracts from balance sheets for the years 2016 and 2017 and their supporting notes to the accounts. Prepare the comparative balance sheet and comment on the financial position. Particulars 2016 2017 6% preference shares 30,000. Equity share capital 40,000. Reserve 20,000 24,500. Outstanding tax 10,000 15,000. Creditors 15,000 20,000. Bills payable 5,000 7,500. Debentures 10,000 15,000. Land 10,000. Buildings 30,000 27,000. Plant 30,000 27,000. Furniture 10,000 14,000. Stock 20,000 30,000. Debtors 20,000 30,000. Cash 10,000 14,000. Now కంపారేటివ్ బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేద్దాం మనం. Prepare comparative balance sheet as on 2016-2017. Particulars 2016-2017 absolute change value percentage. ఫస్ట్ అసెట్స్, కరెంట్ అసెట్స్లో ఫస్ట్ కరెంట్ అసెట్స్ ఏమున్నాయి? స్టాక్, డెటార్స్, క్యాష్. స్టాక్ వచ్చి 20,000 30,000 మైనస్ 20,000 చేస్తే 10,000 వస్తుంది. 10,000 డివైడెడ్ బై 20,000 ఇంటూ 100 చేస్తే 50%. నెక్స్ట్ డెటార్స్ 2016లో 20,000, 2017లో 30,000 మైనస్ 20,000 చేస్తే 10,000. 10,000 డివైడెడ్ బై 20,000 ఇంటూ 100 చేస్తే 50%. నెక్స్ట్ క్యాష్ 10,000 14,000 మైనస్ 10,000 చేస్తే 4,000. 4,000 డివైడెడ్ బై 10,000 ఇంటూ 100 చేస్తే 40%. నెక్స్ట్ టోటల్ కరెంట్ అసెట్స్, స్టాక్, డెటార్స్, క్యాష్ 20,000 10,000 ప్లస్ చేస్తే 50,000 వస్తుంది. నెక్స్ట్ 30,000 14,000 74,000 మైనస్ 50,000 చేస్తే 24,000 వస్తుంది. 24,000 డివైడెడ్ బై 50,000 ఇంటూ 100 చేస్తే 48% వస్తుంది. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ వచ్చి క్వశ్చన్లో ల్యాండ్, బిల్డింగ్స్, ప్లాంట్, ఫర్నిచర్. ల్యాండ్ 2016లో 10,000, 2017లో 10,000. 10,000 మైనస్ 10,000 జీరో వాల్యూస్ వస్తుంది. బిల్డింగ్ 30,000 27,000 మైనస్ 37,000 చేస్తే మైనస్ 3,000 వస్తుంది. మైనస్ 3,000 డివైడెడ్ బై 30,000 ఇంటూ 100 చేస్తే మైనస్ 10% వస్తుంది. నెక్స్ట్ 30,000 27,000 మైనస్ 30,000 చేస్తే మైనస్ 3,000 వస్తుంది. ప్లాంట్
3000 డివైడెడ్ బై 30,000 ఇంటూ 100 చేస్తే 10% వస్తుంది. నెక్స్ట్ 10,000 14,000 ఫర్నిచర్. 14,000 మైనస్ 10,000 చేస్తే 4,000 వస్తుంది. 4,000 డివైడెడ్ బై 10,000 ఇంటూ 100 చేస్తే 40% వస్తుంది. నెక్స్ట్ టోటల్ ఫిక్స్డ్ అసెట్స్, ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్, ఫర్నిచర్ మొత్తం టోటల్ చేస్తే 80,000. 2017లో 78,000. 78,000 మైనస్ 80,000 చేస్తే 2,000 మైనస్ 2,000 వస్తుంది. మైనస్ 2,000 డివైడెడ్ బై 80,000 ఇంటూ 100 చేస్తే మైనస్ 2.5% వస్తుంది. నెక్స్ట్ టోటల్ అసెట్స్. టోటల్ అసెట్స్ మీన్స్ టోటల్ కరెంట్ అసెట్స్, టోటల్ ఫిక్స్డ్ అసెట్స్. రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2 ప్లస్ చేయాలి. 50,000 80,000 ప్లస్ చేస్తే 1,30,000 వస్తుంది. నెక్స్ట్ 74,000 78,000 1,52,000. 1,52,000 మైనస్ 1,32,000 చేస్తే 22,000 వస్తుంది. 22,000 డివైడెడ్ బై 1,30,000 ఇంటూ 100 చేస్తే 16.92% వస్తుంది. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ వచ్చి ఏమున్నాయి? అవుట్ స్టాండింగ్ ట్యాక్స్, క్రెడిటార్స్, బిల్స్ పేబుల్. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ట్యాక్స్ 10,000 15,000. 15,000 మైనస్ 10,000 చేస్తే 5,000 వస్తుంది. 5,000 డివైడెడ్ బై 10,000 ఇంటూ 100 చేస్తే 50% వస్తుంది. క్రెడిటార్స్ 15,000 20,000. 20,000 మైనస్ 15,000 చేస్తే 5,000 వస్తుంది. 5,000 డివైడెడ్ బై 15,000 ఇంటూ 100 చేస్తే 33.33% వస్తుంది. నెక్స్ట్ బిల్స్ పేబుల్ 5,000 మైనస్ 2016లో 5,000, 2017లో 7,500. 7,500 మైనస్ 5,000 చేస్తే 2,500 వస్తుంది. 2,500 డివైడెడ్ బై 5,000 ఇంటూ 100 చేస్తే 50% వస్తుంది. నెక్స్ట్ టోటల్ కరెంట్ లయబిలిటీస్ వచ్చి అవుట్ స్టాండింగ్ ట్యాక్స్, క్రెడిటార్స్, బిల్స్ పేబుల్ మొత్తం ప్లస్ చేస్తే 30,000 వస్తుంది. నెక్స్ట్ 2017 టోటల్ కరెంట్ లయబిలిటీస్ వచ్చి 42,500. 42,500 మైనస్ 30,000 చేస్తే 12,500. 12,500 డివైడెడ్ బై 30,000 ఇంటూ 100 చేస్తే వచ్చే వాల్యూ 41.6%. నెక్స్ట్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఏమున్నాయి? డిబెంచర్స్. డిబెంచర్స్ వచ్చి 2016లో 10,000, 2017లో 15,000. 2017లో 15,000. 15,000 మైనస్ 10,000 చేస్తే 5,000 వస్తుంది. 5,000 డివైడెడ్ బై 10,000 ఇంటూ 100 చేస్తే 50% వస్తుంది. నెక్స్ట్ టోటల్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ వచ్చి 10,000, 15,000. 15,000 మైనస్ 10,000 చేస్తే 5,000. 5,000 డివైడెడ్ బై 10,000 ఇంటూ 100 చేస్తే 50%. నెక్స్ట్ షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్. షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్ వచ్చి ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్ క్యాపిటల్, రిజర్వ్. ప్రిఫరెన్స్ షేర్స్ 30,000 ఇన్ 2016, 30,000 ఇన్ 2017. 30,000 మైనస్ 30,000 చేస్తే 0. 40,000 మైనస్ 40,000 చేస్తే 0. రిజర్వ్ 20,000 ఇన్ 2016, 24,500 ఇన్ 2017. 24,500 మైనస్ 20,000 చేస్తే 4,500 వస్తుంది. 4,500 డివైడెడ్ బై 20,000 ఇంటూ 100 చేస్తే 22.5% వస్తుంది. నెక్స్ట్ టోటల్ షేర్ క్యాపిటల్ వచ్చి వాల్యూ 30,000, 40,000, 20,000 చేస్తే 90,000 వస్తుంది. నెక్స్ట్ 30,000, 40,000, 24,500 చేస్తే 94,500 వస్తుంది. 94,500 మైనస్ 90,000 చేస్తే 4,500. 4,500 డివైడెడ్ బై 90,000 ఇంటూ 100 చేస్తే 5%. నెక్స్ట్ రోమన్ నెంబర్ 3, రోమన్ నెంబర్ 4, రోమన్ నెంబర్ 5. 30,000, 10,000, 90,000 ప్లస్ చేస్తే వచ్చే వాల్యూ 1,30,000. 1,52,000 ఇన్ 2017. 1,52,000 మైనస్ 1,30,000 చేస్తే 22,000 వస్తుంది. 22,000 డివైడెడ్ బై 1,30,000 ఇంటూ 100 చేస్తే 16.92% వస్తుంది.
టోటల్ లయబిలిటీస్ వచ్చి ఈ వాల్యూ. నెక్స్ట్ టోటల్ అసెట్స్ వచ్చి 1,30,000, 1,52,000 మైనస్ చేస్తే 22,000 డివైడెడ్ బై 1,30,000 చేస్తే 16.92 సేమ్ వాల్యూస్ వచ్చినాయి.